అన్నం పెడతాను రా బాబు. చదువుతాయి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం జోలో చిప్ అయితే ట్రై చేయబోతున్నాం. అంతేకాదు 3 డిఫరెంట్ సైజుల్లో అయితే మనం ట్రై చేయబోతున్నాం అనమాట. ఒకటి చిన్నది, ఇంకోటి వచ్చేసి మీడియం, ఇంకోటి వచ్చేసి పెద్దది అనమాట. సో ఈ మూడిట్లో మనం ట్రై చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది ట్రై చేశారనమాట జోలో చిప్. ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం నేను అయితే ట్రై చేయబోతున్నా. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇదేంటి? ఇదిగో జోలో చిప్. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేస్తా. తినేసి ఎలా ఉందో చెప్తా. అమ్మో, అమ్మా. నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఎవరైనా సరే దయచేసి నాలాగా ఇంత దూల పనిగా చేయొద్దు. కడుపులో మంట వచ్చేస్తుంది. మామూలుగా లేదు, కళ్ళు బయలుగా గమ్ముతున్నాయి ఒక రకమైనదిగా. సో చాలా కష్టం. కడుపు మొత్తం మండిపోతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే పూర్తి చేశాను అనమాట. ఇక ఈసారి అయితే సో ఒక బాదం పాలు, ఒక డబుల్ కా మీఠా, వాటర్ బాటిల్ యాస్టీస్ ఇది. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఇందాక కొంచెం దీంట్లో సగమే తిన్నాం, ఇప్పుడు పెద్దదనమాట. ఇప్పుడు ఎక్కుతుందన్నమాట. అస్సలు ట్రై చేద్దరు బాబు. కడుపులో మండిపోతుంది. Final round. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత చేస్తున్నాను కదా. సో ఇక్కడ దాకా ఎవరైనా చూస్తే కనుక, నేను ఇక్కడ దాకా తింటుందో చూస్తే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా తింటున్నా. ఇందాక తిన్నదాని మీద డబుల్, అంటే దీనికన్నా ముందు తిన్నదాని మీద ఇక్కడ వరకు తిన్నాము. సో ఇప్పుడు దాని మీద డబుల్. ఇది దీన్ని రెండుగా కట్ చేసి తిన్నామే. సో ఇది ఒక పీసు, సో ఇది ఒక పీసు. సో ఇది కనిపిస్తుంది కదా, 2 పార్ట్స్ అనమాట. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. వాటర్ అసలు 10 minutes and 15 minutes వాటర్ అసలు ముట్టుకోకుండా తినేసి మింగేసేయాలి. లేట్ చేయకుండా దీన్ని మింగేద్దాం.
అన్నం పెడతాను బాబు చదువుతాయి జోక్గా కూడా ఎవరికి ఇవ్వక మాకంటారు బాబు. కళ్ళంట నీళ్ళు ముక్కేంట పరిచయం పట్టేసింది. ముక్కేంట నీళ్ళు వచ్చేసినాయి. నోట్లో మాటలు లేవు. కడుపు అంతా మండిపోతుంది. నిజంగానే నోట్లో మంటలు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అస్సలు ట్రై చేయొద్దయ్యా బాబు. ఓకే గ్యాస్ ఈ వీడియోకి అంతే. ఇక నేను రెస్ట్ చేసుకుంటా. సో ఎవరైతే ఇక్కడ దాకా లాస్ట్ వరకు చూస్తారో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కదా, ఇది కాకుండా వేరే వీడియోస్ ఇంకొన్ని చేద్దాం మంచిగా, ఇంకొంచెం క్రేజీగా.